హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్ల రాక గురించి చాలా డెప్త్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ క్లాసెస్ మీ అప్కమింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నింటికీ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. స్టూడెంట్స్, ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఈ టాపిక్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా సులభంగా గుర్తుండాలి, దానికి కావాల్సిన మెమరీ హింట్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుండి అకాడమీ తెలుగు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఫ్రీ పీడిఎఫ్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది. సరే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ పాత ట్రేడ్ రూట్స్ ఏంటి, వాటితో వచ్చిన కొత్త ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఇండియాని ఎలా కనుక్కున్నారు, వాళ్ళు తమ నావల్ ఎంపైర్ని ఎలా బిల్డ్ చేశారు, మరి అంత పవర్ఫుల్గా ఉన్నవాళ్లు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఆ తర్వాత డచ్ వాళ్ళు ఎలా రైజ్ అయ్యారు, చివరికి నెక్స్ట్ ఫేజ్కి స్టేజ్ ఎలా సెట్ అయిందో చూద్దాం. ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే అసలు ఈ ఫస్ట్ యూరోపియన్ పవర్స్ కంప్లీట్ స్టోరీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. చాలామంది ఏమనుకుంటారంటే యూరోపియన్లు ఇండియాకి రావడమనేది మోడర్న్ హిస్టరీలో మొదలైందని. కానీ అసలు విషయమేంటంటే యూరప్తో మనకు ట్రేడ్ రిలేషన్స్ వేల సంవత్సరాల నుంచే ఉన్నాయి. ముఖ్యంగా రోమన్ ఎంపైర్తో మనకు అద్భుతమైన వ్యాపారం ఉండేదన్నమాట. ఈ ట్రేడ్ అనేది కొత్తేమే కాదు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలోనే గ్రీక్ టెక్స్ట్స్లో మన ట్రేడ్ గురించి మెన్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెంచరీ వచ్చేసరికి రోమన్ ఎంపైర్తో మన ట్రేడ్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఆ తర్వాత 7వ శతాబ్దంలో అరబ్ మర్చెంట్స్ సముద్ర మార్గాలపై పూర్తి డామినేషన్ తెచ్చుకున్నారు. ఇక 13వ శతాబ్దానికి యూరప్లో వెనిస్, జెనోవా వ్యాపారుల మోనోపలీ నడిచింది. కానీ హిస్టరీని టర్న్ చేసిన అసలు సిసలైన సంఘటన 1453లో జరిగింది. అదే కాన్స్టాంటినోపుల్ పతనం. అప్పట్లో ఈ స్పైస్ రూట్ చాలా కాంప్లెక్స్గా ఉండేది. చూడండి, మన ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా నుండి స్పైసెస్ని అరబ్ మిడిల్ మెన్ తీసుకెళ్లేవాళ్లు. వాళ్ళు వాటిని వెనిస్ లేదా జెనోవా మర్చెంట్స్కి అమ్మేవాళ్లు. ఇక ఆ మర్చెంట్స్ వాటిని యూరప్ అంతటా చాలా చాలా ఎక్కువ ధరలకు అమ్మేవాళ్లు. సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ ₹1 కొన్న మిరియాలు యూరప్ చేరేసరికి ₹100 అయ్యేవి అన్నమాట. మధ్యలో ఇంతమంది మిడిల్ మెన్ ఉండేవారు. ఇక అసలైన గేమ్ చేంజర్ 1453లో వచ్చింది. ఒట్టోమన్ ఎంపైర్ కాన్స్టాంటినోపల్ని క్యాప్చర్ చేసింది. అయితే వాళ్ళు ట్రేడ్ని పూర్తిగా ఆపలేదు, కానీ ఆ రూట్ మీద వాళ్లకి ఫుల్ కంట్రోల్ వచ్చింది. వాళ్ళు ఇష్టమొచ్చినట్టు హెవీ ట్యాక్సులు వేయడం మొదలుపెట్టారు. దీనివల్ల యూరోపియన్లకు ఆ రూట్ చాలా కాస్ట్లీగా, చాలా రిస్కీగా మారింది. ఇదే వాళ్లను కొత్త సముద్ర మార్గాన్ని కనుక్కోవాలనే ఆలోచనకు పురిగొల్పిన అతిపెద్ద కారణం. చూశారుగా ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో! ఇన్ని డేట్స్, ఇన్ని పేర్లు, ఇన్ని సంఘటనలు. మీ ప్రిపరేషన్ మొత్తం మీద ఇలాంటి ఫ్యాక్ట్స్ ఎన్నో గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నిజంగా ఇది చాలా కష్టం. అందుకే మేమున్నాం. ఈ ప్రాసెస్ని సింపుల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా మార్చడానికి మంచి మెమరీ హింట్స్ ఇంకా ట్రిక్స్తో మీకు నేర్పిస్తాం. ఒకటి మర్చిపోకండి, ఈ రోజుల్లో మనకు కేవలం మంచి ట్యూటర్ ఉంటే సరిపోదు, చెప్పిన పాఠాన్ని గుర్తుండేలా చేసే ట్యూటర్ కావాలి. స్కై అకాడమీ యాప్లో మీ సిలబస్కి, మీ అవసరాలకు తగ్గట్టు చాలా కోర్సులు స్పెషల్గా డిజైన్ చేశాం. అంతేకాదు, మైండ్ మ్యాప్ పీడిఎఫ్, ప్రింటబుల్ పీడిఎఫ్, సమ్మరీ టేబుల్ పీడిఎఫ్, మెమరీ హింట్ మెటీరియల్స్, ఇలా 4 రకాల పీడిఎఫ్లు అందిస్తాం. సో మీరే వైజ్గా చూస్ చేసుకోండి. ఎప్పుడో ఏళ్ల క్రితం రికార్డ్ చేసిన వీడియోలు కావాలా, లేక డెప్త్ నాలెడ్జ్తో పాటు మెమరీ హింట్స్ ఇచ్చే లైవ్ రికార్డెడ్ వీడియోలు కావాలా? సరే, ఇక మళ్ళీ మన కథలోకి వెళ్దాం. సో పాత రూట్ క్లోజ్ అవ్వడంతో ఇప్పుడు కొత్త రూట్ కోసం సర్చింగ్ మొదలైంది. ఈ రేస్లో అప్పుడు ముందున్నవి 2 దేశాలు, పోర్చుగల్ ఇంకా స్పెయిన్. ఈ 2 దేశాలు సముద్రయానంలో అప్పటికే పవర్ఫుల్గా ఎదుగుతున్నాయి. ఈ అన్వేషణ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో జరిగింది. 1487లో బార్తొలోమ్యో డెయాజ్ అనే అతను ఆఫ్రికా సౌత్ టిప్ అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ని చేరుకున్నాడు. 1492లో కొలంబస్ ఇండియాను కనుక్కుందామని వెస్ట్కి వెళ్లి అనుకోకుండా అమెరికాను కనుక్కున్నాడు. ఇక 1494లో జరిగిన ట్రీటీ ఆఫ్ టోర్డజిల్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రీటీ ప్రకారం క్రిస్టియన్ కాని ప్రపంచాన్ని స్పెయిన్, పోర్చుగల్ పంచుకున్నాయి. దీనివల్ల పోర్చుగల్కి ఈస్టర్న్ రూట్ దక్కింది. ఈ దశాబ్దాల కష్టం ఫలించి ఫైనల్గా 1498లో వాస్కోడ గామా ఇండియాలోని క్యాలికట్కి విజయవంతంగా చేరుకున్నాడు. వాస్కోడ గామా 1698లో క్యాలికట్ చేరుకుని అక్కడి లోకల్ హిందూ రూలర్ అయిన జామోరిన్ని కలిశాడు. అయితే
అతనికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏమీ దొరకలేదు. ఎందుకంటే అప్పటికే అక్కడ సెటిలైన అరబ్ వ్యాపారులు పోర్చుగీస్ వాళ్లని తమ ట్రేడ్ మొనోపలీకి ఒక పెద్ద థ్రెట్గా చూశారు. వాళ్ల వ్యాపారానికి ఎక్కడ దెబ్బ పడుతుందో అని భయపడ్డారు. పోర్చుగీస్ వాళ్లకు ఒకటి చాలా తొందరగా అర్థమైంది. ఈ లాభదాయకమైన స్పైస్ ట్రేడ్ని కంట్రోల్ చెయ్యాలంటే కేవలం ట్రేడింగ్ పోస్ట్స్ పెడితే సరిపోదు. మిలిటరీ ఇంకా నావల్ డామినెన్స్ ఖచ్చితంగా ఉండాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ల మైండ్ సెట్ ట్రేడర్స్ నుండి రూలర్స్గా మారడం మొదలైంది. ఈ స్టేజ్లో ఇద్దరు గవర్నర్లు చాలా ఇంపార్టెంట్. ఒకరు ఫ్రాన్సిస్కో డి అల్మేడా, ఇంకొకరు అల్ఫోన్సో డి అల్బుకర్క్. అల్మేడా పాలసీ పేరు బ్లూ వాటర్ పాలసీ. అంటే అతని ఫోకస్ అంతా భూమి మీద కాదు, కేవలం ఇండియన్ ఓషన్ని కంట్రోల్ చేయడం మీదే ఉండేది. కాని అల్బుకర్క్ స్ట్రాటజీ డిఫరెంట్. అతను గోవా లాంటి స్ట్రాటజిక్ పోర్ట్లను ఆక్రమించుకుని ఒక పర్మనెంట్ ఎంపైర్ని స్థాపించాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అల్మేడా 1509లో డయ్యో యుద్ధంలో గెలిస్తే అల్బుకర్క్ 1510లో గోవాని క్యాప్చర్ చేసి సతీ సహగమనాన్ని కూడా రద్దు చేశాడు. ఇంతకీ ఈ కార్టాస్ సిస్టమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక నావల్ ట్రేడ్ లైసెన్స్ లేదా ఒక పాస్ అన్నమాట. పోర్చుగీస్ వాళ్లు ఇండియన్ ఓషన్లో దీన్ని జారీ చేసేవాళ్లు. ఈ కార్టాస్ లేని ఏ షిప్ అయినా సరే, అది మన ఇండియన్ షిప్ అయినా, చివరికి మొఘల్ చక్రవర్తుల షిప్ అయినా సరే, వాళ్లు దాన్ని ఆపి సరుకంతా జప్తు చేసేవాళ్లు. ఇది వాళ్ల మొనోపలీని ఫోర్స్ఫుల్గా రుద్దడానికి వాడిన ఒక పవర్ఫుల్ టూల్. ఇక 1510లో అల్బుకర్క్ బీజాపూర్ సుల్తాన్ నుండి గోవాని స్వాధీనం చేసుకోవడమనేది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. ఇండియన్ సాయిల్ మీద ఒక లాంగ్ టర్మ్ యూరోపియన్ కొలోనియల్ పాలనకు ఇదే నాంది పలికింది. ఈ గోవానే పోర్చుగీస్ స్టేట్ ఆఫ్ ఇండియాకు క్యాపిటల్గా మారింది. ఇప్పటిదాకా విన్న తర్వాత మీకు అనిపించవచ్చు, అమ్మో, ఇన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడు నా ప్రిపరేషన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ మొదలుపెట్టాలి అని. ఇది చాలా మందికి వచ్చే కామన్ డౌట్. సరైన గైడెన్స్ లేకపోతే ప్రిపరేషన్ దారి తప్పే ప్రమాదం కూడా ఉంటుంది. సరిగ్గా అక్కడే మా 1-to-1 మెంటోర్షిప్ ప్రోగ్రాం మీకు హెల్ప్ అవుతుంది. ఇది కేవలం ఒక షెడ్యూల్ ఇచ్చి వదిలేసే ప్రోగ్రాం కాదు. ప్రతిరోజు మార్నింగ్ ఒక క్వశ్చన్ మోటివేషన్తో స్టార్ట్ చేసి మీకు ఆ రోజు షెడ్యూల్ ఇస్తాం. మధ్యాహ్నం మీ ప్రోగ్రెస్ చెక్ చేయడానికి ర్యాండమ్గా క్వశ్చన్స్ అడుగుతాం. సాయంత్రం ఆ రోజు టాపిక్ మీద ఓరల్ టెస్ట్ పెట్టి కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందో లేదో చెక్ చేస్తాం. మీరు డే 1 టాపిక్ మీద కమాండ్ తెచ్చుకున్నారని మెంటర్ సాటిస్ఫై అయితేనే డే 2 షెడ్యూల్ వస్తుంది. అంటే ఇదొక ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అన్నమాట. దీని గురించి మరిన్ని వివరాల కోసం 9491370061 నంబర్కి వాట్సాప్ చేయండి. సరే, ఇక మనం పోర్చుగీస్ వాళ్ల కథలోకి తిరిగి వెళ్దాం. సరే, అంతా బాగానే ఉంది. పోర్చుగీస్ వాళ్లు ఫస్ట్ వచ్చారు, చాలా పవర్ఫుల్గా ఉన్నారు. మరి ఇండియా ఎందుకు బ్రిటిష్ కాలనీ అయ్యింది? పోర్చుగీస్ కాలనీ ఎందుకు కాలేదు? అసలు వాళ్ల పతనానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. వాళ్లు ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. మొట్టమొదటిది వాళ్ల మత అసహనం. బలవంతంగా మతమార్పిడులు చేయడం, గోవాలో ఇన్క్విజిషన్ పేరుతో హింసించడం లాంటివి లోకల్స్కి వాళ్లమీద విపరీతమైన కోపం తెప్పించాయి. రెండోది కరప్షన్. అధికారులు ఎంపైర్ గురించి కాకుండా వాళ్ల జేబులు నింపుకోవటం మీదే ఫోకస్ పెట్టారు. మూడోది వాళ్లకు బ్రెజిల్ దొరకడం. దీంతో వాళ్ల ఫోకస్, రీసోర్సెస్ అన్నీ అమెరికాలోనే ఆ పెద్ద కాలనీ వైపు మళ్లాయి. నాలుగోది డచ్, ఇంగ్లీష్ లాంటి కొత్త ప్రత్యర్థులు వాళ్లకన్నా మంచి షిప్స్తో, బెటర్ కమర్షియల్ ఆర్గనైజేషన్తో వచ్చారు. చివరిగా వాళ్లు నావల్ పవర్ మాత్రమే. మొఘలుల లాంటి ల్యాండ్ బేస్డ్ ఎంపైర్స్ని వాళ్ళెప్పుడూ ఛాలెంజ్ చేయలేకపోయారు. పోర్చుగీస్ పవర్ తగ్గుతున్న టైంలోనే సీన్లోకి ఒక కొత్త, చాలా పవర్ఫుల్ కాంపిటీటర్ ఎంటర్ అయ్యాడు. వాళ్లే డచ్. వాళ్ల అప్రోచ్ చాలా డిఫరెంట్గా ఉండేది. చెప్పాలంటే చాలా మోడర్న్గా ఉండేది. 1602లో స్థాపించబడిన విఓసి అంటే డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వరల్డ్లోనే ఫస్ట్ మల్టీనేషనల్ కార్పొరేషన్ అని చెప్పొచ్చు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీనికి డచ్ గవర్నమెంట్ యుద్ధాలు చేయడానికి, ట్రీటీలు చేసుకోవడానికి, కాలనీలను స్థాపించడానికి కూడా పవర్స్ ఇచ్చింది. అంటే ఇది ప్రభుత్వ అధికారాలున్న ఒక ప్రైవేట్ కంపెనీ అన్నమాట. పోర్చుగీస్ మోడల్కి దీనికి ఇదే మెయిన్ డిఫరెన్స్. డచ్ వాళ్లు ఇండియాలో మచిలీపట్నం, పులికాట్, సూరత్ లాంటి చోట్ల ఫ్యాక్టరీలు పెట్టినప్పటికీ వాళ్ల ప్రైమరీ ఫోకస్, వాళ్ల అసలు టార్గెట్ ఎప్పుడూ స్పైస్ ఐలాండ్స్ అంటే ఇప్పటి ఇండోనేషియా మీదనే ఉండేది. ఇండియా వాళ్లకు టెక్స్టైల్స్ కోసం ఇంపార్టెంట్ సెంటర్, కానీ ఇండోనేషియా అంత ప్రయారిటీ కాదు. డచ్ వాళ్లు సిస్టమాటిక్గా పోర్చుగీస్ వాళ్లని వాళ్ల స్ట్రాంగ్ హోల్డ్స్ నుండి తరిమికొట్టారు, అందులో డౌట్ లేదు.
కానీ ఫైనల్గా ఇండియాలో తమకంటే స్ట్రాంగర్ ప్రత్యర్థి అయిన బ్రిటిష్ వాళ్ల చేతిలో వాళ్ళు ఓడిపోయారు. వాళ్ల ఫోకస్ ఇండోనేషియా మీద ఎక్కువగా ఉండటం, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో గొడవలు పెరగటం ఇవన్నీ ఇండియాలో వాళ్ల సక్సెస్ని లిమిట్ చేశాయి. సరే, ఇప్పటివరకు ఏం జరిగిందో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. పోర్చుగీస్, డచ్ వాళ్ల కథ తర్వాత ఇప్పుడు ఇండియాలో పొలిటికల్ స్టేజ్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏం జరగబోతోందో చూద్దాం. చూడండి, పోర్చుగీస్ వాళ్ళు సైడ్ అయిపోయారు. డచ్ వాళ్ల మెయిన్ ఫోకస్ స్పైస్ ఐలాండ్స్ మీద ఉంది. ఇప్పుడు అసలైన ప్రశ్న మిగిలింది. అల్టిమేట్ ప్రైజ్ అయిన ఇండియాను ఎవరు గెలుచుకుంటారు? ఈ ప్రశ్నే మన నెక్స్ట్ ఎపిసోడ్కి దారితీస్తుంది. అక్కడ మనం ఇంగ్లీష్, ఫ్రెంచ్ వాళ్ల మధ్య జరిగిన ఎపిక్ స్ట్రగుల్ గురించి డిస్కస్ చేద్దాం.